హ్యాపీ రక్షాబంధన్. అదేంటి కొంతమంది 28వ తేదీ రక్షాబంధన్ అంటున్నారు, కానీ నేనైతే పౌర్ణమి ఫుల్గా ఉన్న గురువారమే రక్షాబంధన్ అయితే చేసుకుంటున్నాను. మామూలుగా నేనే వెళ్ళి రాఖీ కట్టేదాన్ని, కానీ ఈరోజు అన్నే వస్తున్నాడు. అన్న కోసం రాఖీ తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు అన్న లీవ్ పెట్టుకున్నారు. అన్న వదిలిన మ్యారేజ్ డే కూడా ఈరోజే. సో వాళ్ళు కాళహస్తికి వచ్చి టెంపుల్కి వచ్చి చూసుకున్నారు. ఇంకా బాబుకి అక్షరాభ్యాసం చేయించుకొని ఇంటికైతే వచ్చేసాడు. ఇంకా నేను కూడా రాఖీ కట్టేస్తున్నాను మా అన్నకి. మా వదిన కూడా జైకి రాఖీ కట్టేసింది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ అన్న మా ఇంటికి వచ్చాడు. అన్నని కలుస్తూనే ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, చంద్రగిరికి వెళ్ళినప్పుడు అన్నని కలుస్తున్నా. తను మా ఇంటికి రావడం 1 ఇయర్ అయింది. పిలిస్తే వచ్చేంత దూరంలోనే అన్నున్నా. ప్రతిసారి పిలవలేం కదా, తనకి వర్క్స్ ఉంటాయి, తనకి ఫ్యామిలీ ఉంది. ప్రతిసారి పిలిచి ఇబ్బంది పెట్టను, కానీ అవసరం అని పిలిస్తే ఫస్ట్ మా అన్నే పరిగెడతాడు. ఫైనల్గా అన్నకి రాఖీ కట్టేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఈరోజు రక్షాబంధన్ జరుపుకుంటున్న అన్న చెల్లెలకి, అక్క తమ్ముళ్ళకి హ్యాపీ రక్షాబంధన్. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.